మాది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల్ కారువంగ గ్రామము. మా పేరు వచ్చేసి లావణ్య రమణారెడ్డి. మేము 2002 నుంచి సేంద్రియ వ్యవసాయం అనుకోండి, న్యాచురల్ ఫార్మింగ్ మేము చేసేది, గో ఆధారిత వ్యవసాయము. ఈ వ్యవసాయానికి స్ఫూర్తి మా వారు. నాకు ఫస్ట్ అంతా ఇంట్రెస్ట్గా ఉండేది కాదు. తర్వాత ఈ వ్యవసాయం మేము కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు 11 రూపాయలు మిగిలిందండి మాకు. 200 క్వింటాల పత్తి, 10 క్వింటాల కందులు, 10 క్వింటాల ఆమ్దాలు ఇవన్నీ వచ్చినప్పుడు మాకు కేవలం 11 రూపాయలు మిగిలినాయి. అప్పుడు రైతులు ఆత్మహత్య ఎట్లాగానో అదే పరిస్థితి మాది ఉండేది. కానీ 11 రూపాయలతో వ్యవసాయం ఎలా చేసాము అని మేము అప్పుడు పొలం అమ్మి 10 ఎకరాల పొలం అమ్మి అప్పులు కట్టినా కూడా సరిపోలేదు. మా వారైతే ఏంటంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోవాలి. ఎవరికి ఇంత జాబు ఉద్యోగం చేయడం ఇష్టం లేక మన పని మనం చేసుకోవాలి, ఎక్కడ ఉంటే అక్కడ వెతుక్కోవాలనే ఇంట్రెస్ట్తోని వారి స్ఫూర్తితో వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది. మాకు 2 బాబులు. చిన్న బాబు 2nd ఇయర్, ఇప్పుడు పెద్ద బాబు ఇంజనీరింగ్ అయిపోయింది. కానీ మేము పండించిన పంటలను వారు మార్కెటింగ్ చేయడానికి వారు మాకు తోడ్పాటు అందనిస్తూ ఇప్పుడు వనస్థలీపురం అస్సినాపూర్లో మనకు ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ షాప్ పెట్టుకొని వారు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా కూడా మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 3 ఇయర్స్ మాకు లాభసాటి వ్యవసాయం ఏం అనిపించలేదు. ఆవులు లేక ఇబ్బంది పడ్డాము. తర్వాత ఆవులు సేకరించుకొని మనము భూమి సారవంతం కావాలి. ఫస్ట్ నేల ఏంది అంటే నిస్సారంగా అయింది. కెమికల్ వేసి భూములు మొత్తము బీడుబారి భూమిలో ఉన్న సూక్ష్మ పోషకాలు, సూక్ష్మజీవులు అన్నీ నశించిపోయినాయి. తర్వాత మాకు 3 సంవత్సరాలు పట్టింది సేంద్రియ వ్యవసాయంకి మారడానికి. మేము 1/2 ఎకరా కనకాంబరంతో స్టార్ట్ చేసి ఇప్పుడు 70 ఎకరాలతో వ్యవసాయం చేస్తున్నాము. ఈ సేంద్రియ వ్యవసాయం 30 రకాల పంటలు పండిస్తున్నాము. ఈ పంటలన్నీ మేము సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి ఒక విషయం చెప్పండి, రైతులకు చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సేంద్రియ వ్యవసాయం చేయాలని, కానీ అది మనకు వర్కౌట్ కాదు, గిట్టుబాటు కాదు, అది మాటలకు మాత్రమే పరిమితం, ఎవరో ఒకరు సక్సెస్ అవుతారు అనే అపోహలు చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? వారికి అంటే ఏంది అంటే ఈ వ్యవసాయానికంటే వింటి వాళ్ళు ఉండాలి. సొంత మనసులు సొంత కష్టంతో వ్యవసాయం చేసుకోవాలి. ఎవరో వస్తారు చేస్తారు చూస్తారని కాదు. వారు అన్నది కరెక్టే. ఎందుకంటే మార్కెటింగ్ సదుపాయం కరెక్ట్గా లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు ఇలా పండించిన వాళ్ళు రైతులు. మేమైతే చేతి బ్యాగులతో ఎక్కడ చిన్న మీటింగ్లు ఉన్నా మన ఫ్రెండ్స్ కానీ ఏవోలు కానీ అగ్రికల్చర్ వారి ద్వారానే వెళ్ళాలి. వారి ద్వారా వెళ్తే అయ్యో పలానా రైతు పలానా పంట పండిస్తున్నాడు అని అప్పుడు మనం స్వతహాగా ఎప్పుడైతే మార్కెటింగ్ చేసుకుంటామో అప్పుడే లాభసాటిగా ఉంటుంది. ఎవరో వచ్చి చేసి చూస్తారని మనం చెయ్యాలి, మనమే మార్కెటింగ్ చేసుకోవాలి. అందరికంటే 10 రూపాయలు అదనంగా అమ్ముకున్నప్పుడే మనకు లాభసాటిగా ఉంటుంది ఈ వ్యవసాయం. కానీ ఒక్క పంట పండించాలంటే చాలా కష్టము. మీ దగ్గర ఆహార పదార్థాలు ఉన్నాయి, తర్వాత ఊదలు ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, తర్వాత జొన్నలు ఉన్నాయి, ఇన్ని రకాల ఐటమ్స్, అంటే కూరగాయలు ఉన్నాయి, మిర్చి కనిపిస్తుంది, ఆయిల్ కూడా కనిపిస్తుంది, గానుగ నూనె ఉన్నది, ఇన్ని కనిపిస్తున్నాయి. ఇది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మరి? ఇవి ఎట్లా అంటే మేము మెయిన్ క్రాప్ వేస్తాము. ఫస్ట్ మిర్చి వేస్తాము, మిర్చిలో అంతర పంటలు వేస్తాము, ఒక 10 రకాల పంటలు వేస్తాము. ఏంటి అంటే ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, వామ, సాజీరా, సోంపు ఇలాంటివి వేస్తాం. పత్తి వేసే కంది, నువ్వులు వేస్తాం. వరి వేస్తాం. వరి హార్వెస్టింగ్ అయిపోయినాక పెసర, మినుము, కొర్ర అలాంటివి వేస్తాం అనమాట. అంటే ఒకే పంట కాకుండా పంట మార్పిడి చేస్తాం. ఒకే పంట కాకుండా ఒకే పంటలో 10 రకాల పంటలు వేస్తాం. అంటే దీనికి లేబర్ ఖర్చు ఎక్కువగా ఉంటుందండి, ఖర్చు తక్కువ ఉంటుంది పెట్టుబడి. లేబర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది యంత్రీకరణ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు లాభసాటి. ఈ అంతర పంటల వల్లనే మనకు ఆదాయం వస్తుంది. ఓకే, ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేయకన్నా ముందు మీ జీవితం ఎట్లా ఉండే? స్టార్ట్ చేసిన తర్వాత 3 సంవత్సరాలు ఎంత ఓపికతున్నారు? అప్పుడు వచ్చిన కష్టాలు ఏంది? వాటిని ఎట్లా అధిగమించారు మీరు? మేము సేంద్రియ వ్యవసాయంకి కంటే ముందు మా మామయ్య టీచర్ ఉన్నాడు. టీచర్ ఉండి కూడా మేము ఒక గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, నేను కానీ మా వారు కానీ. అయినా కూడా వారికి వచ్చిన జీతంని మొత్తం వ్యవసాయంకే పెట్టేవారు. కానీ తిండికి కూడా లేని రోజులు ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ వ్యవసాయం పొలం అమ్మి అన్ని ఇబ్బందులు పడ్డాం. ఊర్లో నుంచి వెలివేసేటంతా ఉన్నది. రమణారెడ్డి ఏంది పొలం మొత్తం అమ్ముకున్నాడు, ఇంక ఈ మూత్రం పేడతో ఏం వ్యవసాయం చేస్తాడు. అప్పుడప్పుడు ఎవరైనా మన పొలం విజిట్కి వచ్చినా వీళ్ళకి పైసలు ఇచ్చిపోతున్నారని చాలామంది విమర్శించేవాళ్ళు. ఈ మధ్య తగ్గింది. అయినా మేము ఒకరి గురించి కాదు, మన గురించి మనం చెయ్యాలి, మనం పండించి వాళ్లకు మనం ఆదర్శంగా నిలవాలనే ఒక ఇష్టంతో చేసినాం అనమాట ఈ వ్యవసాయం. అందరికీ చెప్తున్నామండి. 2 తెలుగు రాష్ట్రాలు కాదు, మన ప్రపంచం మొత్తం కూడా ఈ వ్యవసాయం చేసే ఏంటంటే మన ముందు తరాలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాం. బీపీలు, క్యాన్సర్లు, షుగర్లు కాకుండా మంచి నీళ్ళనిచ్చి మంచి ఆహారం ఇవ్వాలి. ఫ్యామిలీ డాక్టర్ కాకుండా ఫ్యామిలీ ఫార్మర్గా ఉండాలనేది ఒక కోరిక. ఓకే, ఇప్పుడు 70 ఎకరాలు ఉన్నారు కదా, మీ సొంత భూమి ఎంత? అందులో మొత్తం మీరే చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా కూలీలని లేకపోతే కౌలుకి ఇచ్చి చేస్తున్నారా?
మాకు సొంత భూమి 30 ఎకరాలు ఉంది, 40 ఎకరాలు లీజుకి తీసుకుంటాము. మా ఇద్దరితో పాటు మాకు రెగ్యులర్గా శ్రీను అని ఉంటాడు, శ్రీను, నిరంజన్, చాలామంది ఉంటారనమాట. మాకు చిట్టమ్మ వాళ్ళు రెగ్యులర్గా మనకు 7-8 మంది ఉంటారనమాట. శ్రీను కూడా కషాయాలు, ట్రాక్టర్ దున్నడం, ఎద్దులతో వ్యవసాయం చేయడం బాగా వారు మాకు స్ఫూర్తి. ఇంకా చాలామంది ఉన్నారనమాట. వీళ్ళు మాత్రం రెగ్యులర్గా సంవత్సరం మొత్తం ఉంటారు. మనకు సీజన్లో ఏంది, హార్వెస్టింగ్ టైంలో సీజన్లో ఏంది అంటే బయట నుంచి వర్కర్స్ని తెచ్చుకుంటాం. ఒక 20 మంది 10 మందిని తెచ్చుకొని మన ఇంటి దగ్గర పెట్టుకొని ఒక 3-4 మంత్స్ మన ఇంటి దగ్గరనే ఉన్న తర్వాత హార్వెస్టింగ్ అన్ని చేసి వాళ్ళకు కూలీల రూపకంగా ఇచ్చి పంపిస్తాం అనమాట. రెగ్యులర్గా అయితే మాకు వీళ్ళు తోడ్పాటును అందిస్తాం. మేము ఎంత చేస్తామో మాకంటే ఎక్కువగా వాళ్ళు చేస్తారన్నమాట. జీరో నుంచి స్టార్ట్ అయినట్టే, జీరో నుంచి స్టార్ట్. ఆత్మహత్య వరకు వెళ్ళినాము. ఎక్కడైతే ఏ పొలం అమ్మినామో ఆ పొలంని మళ్ళీ కొనుక్కున్నాం. మేము 9,000 ఎకరలాగా అమ్మినాము, 9 లక్షలకు ఎకరలాగా కొన్నాం అనమాట. అదొకటి. ఇప్పుడు ఏంటంటే మా వారు ఏంటంటే మేమిద్దరం వ్యవసాయం చేస్తాం. మార్కెటింగ్ మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా బాబుని కూడా మా వ్యవసాయంకి తోడ్పాటుగా మార్కెటింగ్లోకి తీసుకొచ్చాం. చాలామంది మమ్మల్ని అంటుంటారు, వ్యవసాయం ఏం చేస్తాడు, బిజినెస్ ఏం చేస్తాడు, మీ అబ్బాయికి పిల్లని ఎవరిస్తారు. అవన్నీ కాదండి, మనం చేయాలి, చేసింది పండిస్తున్నాం, 10 మందికి పంచాలి, అంతే. అదొక కోరిక. ఓకే. ఎక్కడ కనిపినట్టు లావణ్య, మీ పేరు మీద బ్రాండ్ కనిపిస్తుంది ఇక్కడ, లావణ్య బ్రాండ్ అని. సో ఈ బ్రాండ్ పెట్టుకోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది, ఎవరు ఇచ్చిండ్రు? ఇప్పుడు మీరు తయారు చేసిన బ్రాండ్ ప్రకృతి ఒడి ఆర్గానిక్స్ అని, లావణ్య బ్రాండ్ అని, కారువంగా కారం పొడి, తర్వాత వేరు ఐటమ్స్ ఉన్నాయి. సో అన్ని ఐటమ్స్కి మీ బ్రాండింగ్ పెట్టుకోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది, ఎవరు ప్రోత్సాహం ఇచ్చారు? మాకు ఈ వ్యవసాయానికి స్ఫూర్తి చాలా మంది ఉన్నారండి. స్తంభారెడ్డి గారు, హుస్సేన్ బాబా గారు, గోవర్ధన్ సైంటిస్ట్ గారు, వీళ్ళందరూ ఆవుతో వ్యవసాయం చేయండి, మీరు చాలా లోపలికి పోయిన వాళ్ళు కాబట్టి ఆవు వ్యవసాయం చేస్తే మీకు గిట్టుబాటు రేటు వస్తుంది. తర్వాత మాకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా పొలంకి వచ్చినప్పుడు మేము ఏంది అంటే మాకు ఒక సర్టిఫికేషన్ కావాలి అని అడిగినాం. ఎందుకమ్మా అంటే మేము పండించిన పంటను మార్కెటింగ్ చేసుకోవాలంటే మీకు ఏం సర్టిఫికేషన్ అని అడుగుతున్నారంటే, లేదు మీరే ఒక సర్టిఫికేట్, మీ పేరును ఒక క్రియేట్ చేసుకొని మీరు మార్కెటింగ్ చేసుకోండి, మీరే బ్రాండ్, మీ బ్రాండ్ ఒకటి సర్టిఫికేషన్ మేము ఇస్తాము, దాని ద్వారా 10 మంది అమ్ముకుంటారు, తర్వాత మీరు తగ్గుతారు మళ్ళీ, కాబట్టి మీరే సొంతంగా ఒకటి పెట్టుకొని మార్కెటింగ్ చేసుకోండి అన్నారు. వారి స్ఫూర్తితోని మార్కెటింగ్ చేసుకోవడం జరిగింది. మేము 30 రకాల ఐటమ్స్ అమ్ముతాము. ఫస్ట్ కారం, మిర్చి, బియ్యము, తర్వాత పసుపు, తర్వాత ధనియాలు, ఆవాలు, మెంతులు, గోధుమలు, తెల్లజొన్నలు, పచ్చజొన్నలు, సజ్జలు, రాగులు, ఉలువలు, పెసర్లు, మినుములు, బెబ్బర్లు, తర్వాత బెల్లం ఒకటి మేము పండియము, గంగావతి నుంచి